అందరికీ నమస్తే అండి. మాజీ మంత్రులు రోజా గారు, రజనీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్. ఒక రకంగా ఆ పార్టీ వైసీపీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు అంటే వీళ్ళిద్దరే ఫస్ట్ గుర్తొస్తారు. వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉన్నాయి, వాళ్ళ మీద ఎంత విమర్శలు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని వివాదాల్లో ఉండని, వాళ్ళు ఎంత అవినీతి అయినా చేయని. కానీ ఆ పార్టీ మహిళా విభాగం అన్నగానే ఫస్ట్ గుర్తొచ్చేది వీళ్ళిద్దరే, విడదల రజనీ గారు అండ్ ఆర్కే రోజా గారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు ఆ పార్టీలో. సుచరిత గారు ఉన్నారు, వనిత గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారు. ఆ మధ్య పోతుల సునీత గారు కొన్నాళ్ళు ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చేశారు. ఇప్పుడు వరుదు కళ్యాణి గారు కాస్త యాక్టివ్ అవుతున్నారు. సో ఇలా కొంతమంది ఉన్నప్పటికీ ఎంతైనా రోజా గారు, రజనీ గారు ఆ బ్రాండ్ వేరు. సో అయితే ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఊహించిన కష్టాలు వచ్చాయి. నగరి నియోజకవర్గంలో రోజా గారి మీద తిరుగుబాటు ఉంది. ఆ తిరుగుబాటు ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పుడో 2021, 2020 ఆ టైంలోనే మొదలైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే, ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలోనే ఆమె మీద తిరుగుబాటు మొదలైంది. ఆమెకు తిరుగుబాటు నేతలు సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ ప్రభావం ఎంతవరకు వచ్చిందంటే, సాధారణంగా అధికార పక్షంలో ఉన్నప్పుడు గ్రూపులు, ఈగోలు ఉన్నప్పటికీ పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అహంభావం అంతా పక్కన పెట్టేసి, ఈగోస్ పక్కన పెట్టేసి అందరూ కలిసిపోతారు పార్టీ కోసం. కానీ ఇప్పుడు నగిరి నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేదు. పార్టీ ఓడిపోయినా, రోజా గారు ఓడిపోయినా, పార్టీ పరిస్థితి పాతాళంలోకి వెళ్ళిపోయినా వాళ్ళ మధ్య ఈగోలు చల్లారడం లేదు, వాళ్ళ మధ్య విభేదాలు చల్లారడం లేదు, గ్రూప్ తగాదాలు పోవడం లేదు. అందుకే వాళ్ళకు బలం ఉన్న చోట కూడా వాళ్ళ ఎంపీపీ స్థానాలు కోల్పోయారు. ఇది రోజా గారికి ఆగ్రహం తెప్పించి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మీరు ఫిర్యాదు చేసేది ఏంటి, మీరు అసలు మాకు క్యాండిడేట్గా ఉంటే మేము మీకు పని చేయము, మీరు మా నియోజకవర్గం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆమె వ్యతిరేక నేతలు, వాళ్ళు కూడా నియోజకవర్గ స్థాయి నాయకులే. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు, శ్రీశైలం దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్గా పనిచేశారు ఆయన చక్రపాణి రెడ్డి గారు అండ్ ఇంకొంతమంది ఉన్నారు. దాదాపుగా ఒక 10 మంది బలమైన నాయకులే ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో చక్రం తిప్పగలిగే నాయకులు ఒక 10 మంది ఉన్నారు రోజా గారికి వ్యతిరేకంగా. ఎప్పుడో దాదాపుగా 5 ఏళ్ల నుంచి ఈ వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెడితే ఒక గంట వీళ్ళని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే సెట్ అయిపోద్ది. కానీ ఆయన మాట్లాడరు, వీళ్ళు ఈ గ్రూపులు వేయడం లేదు. చివరికి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే, రోజా గారు మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేస్తే రాష్ట్రం మొత్తం వైసీపీ గెలిచినా అక్కడ ఆమెను గెలిపించే పరిస్థితి లేదు. ఆమెమో మీరు అసలు పార్టీలో అవసరం లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి అంటారు ఆమె. వీళ్ళేమో మేము పార్టీలో ఉంటాము, నువ్వే నియోజకవర్గం వదిలేసి బయటికి వెళ్ళిపో అంటారు వీళ్ళు. అలా అంత పెద్ద గొడవ జరుగుతుంది. మరోవైపు చిలకలూరుపేట నియోజకవర్గంలో రజనీ గారి పరిస్థితి అలాగే ఉందండోయ్. అక్కడ రజనీ గారి ఏకఛత్రాధిపత్యం. అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగింది. ఆమెకు తెలుసో తెలియకో, ఆమె సంబంధం ఉందో లేకో అవినీతి అయితే జరిగింది. బెదిరింపులు, భయపడ్డాలు, సొంత పార్టీ నాయకుల దగ్గర నుంచి కూడా కలెక్షన్లు వసూలు చేయడం, ఇవన్నీ జరిగాయి. దాంతో ఆమె ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు. సో ఆమె అనుచరులు చాలామంది కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఆమె మీద కూడా కేసులు నమోదయ్యాయి. స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి డబ్బులు అడిగారని, ప్లస్ కొంతమంది రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ చేసి హైవేకి ఇచ్చి డబ్బులు తీసుకున్నారని, అండ్ జగనన్న ఇళ్ల కాలనీల కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు తీసుకొని ఎక్కువ రేటు గవర్నమెంట్ నుంచి తీసుకున్నారని, ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెడితే చిలకలూరుపేట నుంచి ఆమె మళ్ళీ పోటీ చేస్తే అక్కడ కేడర్ ఒప్పుకోవట్ల. కేడర్లో చాలామందికి ఆమె మళ్ళీ తమ నియోజకవర్గ నాయకురాలుగా ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు. నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోమంటున్నారు. కేడర్లో కొంతమందికి ఓకే, కానీ కొంతమంది సో పూర్తిగా రివర్స్ అయ్యారని నేను చెప్పను. అక్కడ గ్రూపులు ఉన్నాయి. ఆమెకు అనుకూల గ్రూప్ ఉంది, వ్యతిరేక గ్రూప్ ఉంది. ఆల్రెడీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంకా గ్రూపులు ఏంటి? ఆమెను రేపల్లె వెళ్ళమని చెప్తే రేపల్లె ఆమె వెళ్ళడానికి ఇష్టపడట్లా. రేపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కొంచుకోటగా మారింది. అక్కడ వైసీపీకి నాయకత్వ సమస్య వేధిస్తుంది. సో అందుకని ఈమెను రేపల్లె పంపించాలని పార్టీ భావిస్తున్నప్పటికీ ఆమె వెళ్ళడానికి ఒప్పుకోవట్లా. నేను చిలకలూరుపేటలోనే ఉంటాను, నేను చిలకలూరుపేటలోనే పోటీ చేస్తానని ఈ మధ్య కూడా చెప్పారు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఉంటామంటున్నారు. సో అసలు పార్టీలోనే ఉంటారా లేదా అని డౌట్. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం లేకపోయినా సరే అక్కడ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, అవసరం అనుకుంటే ఎంత పెద్ద నాయకుడైనా సరే పక్కన పెట్టేసి సీటు వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి సిద్ధం. మొదటి నుంచి తనతో పాటు నడిచిన వైవి సుబ్బారెడ్డి గారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారులకే 2019లో సీట్లు ఇవ్వాల కదా. సో మేబీ ఇప్పుడు ఆయనకు అవసరమైతే సీట్లు ఆయన ఎవరికి అనుకుంటే ఆయనకి ఇస్తారు. వీళ్ళిద్దరూ ఎంత మొండిగేసినా వదలరు అన్నమాట. సో మేబీ వీళ్ళిద్దరు పార్టీలో వీళ్ళిద్దరు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్ అయిపోయింది, ఇక్కడ నుంచి స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్, లడ్డూపల్లెం.com అని మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో దీని ప్రత్యేకత ఏంటంటే,
మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ ఇలా అన్ని రకాల హెల్తీ ఐటమ్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు అండ్ రకరకాల పౌడర్స్ చేస్తారు. ప్రోటీన్ పౌడర్ అని, ఏబీసీ పౌడర్ అని, మొరింగా పౌడరు, జామాక్ పొడి అండ్ డ్రై డేట్స్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు ఇలా భిన్నమైన హెల్తీ పౌడర్స్ చేస్తారు. ఇవి పాలల్లో కానీ వేడి నీళ్ళలో కానీ కలుపుకొని తాగితే మంచి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర తయారయ్యే లడ్డూలతో కానీ హాట్ స్నాక్స్తో కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి. సో మీకు కావాలి అంటే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి డిస్కౌంట్ నడుస్తుంది. 10% డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉందన్నమాట. మీరు హైదరాబాద్ నుంచి ఎన్ని కేజీలు బుక్ చేసినా ఫ్రీ డెలివరీ వస్తుంది మీ ఇంటికి. ఎక్కడ వాళ్ళైనా సరే 2 తెలుగు రాష్ట్రాలకు కంప్లీట్ ఫ్రీ డెలివరీ. సో ఇప్పుడు న్యూ ఇయర్ ఉన్నాయి అండ్ సీజన్ నడుస్తుంది కాబట్టి మీకు కావాలంటే బుక్ చేసుకోండి, ఆఫర్లు వినియోగించుకోండి. అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి. అలాగే కస్టమైజ్డ్ స్వీట్లు మీకు ఏం కావాలన్నా వీళ్ళు తయారు చేస్తారు. గోదావరి జిల్లాల స్పెషల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. laddupalem.com అనే సైట్ విజిట్ చేయండి లేదా 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.